అనకాపల్లి జిల్లా దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. ఇద్దరు కార్మికులు మృతి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి ఆనుకుని ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై స్వతంత్ర ధృవీకరణతో కూడిన పూర్తి అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన తిరునాథ్ వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. అందుకని జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి, యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి, కఠినంగా యాజమాన్యం మీద చర్యలు చేపట్టండి. అలాగే మృతి చెందినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టండి. ఇప్పటికొచ్చి ఇంకో మృతదేహానికి సమాచారం కూడా ఆ కుటుంబానికి సమాచారం కూడా అందజేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికొచ్చి యాజమాన్యం రాలేనటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అనేక ఫైర్ ఇంజిన్లు వచ్చి సుమారు 3 గంటల సేపు శ్రమిస్తే కానీ మంటలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో కూడా యాజమాన్యం ఇప్పటికొచ్చి ఇక్కడ చేరుకోలేదు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఇండస్ట్రియల్ పార్కులో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. ఒకరు వెంకటేష్ అనేటువంటి యాపాడి వెంకటేష్ అనేటువంటి కార్మికుడు గోవాడ చెందినటువంటి, మరో కార్మికుడు తిరునాథ్ అచ్యుతాపురానికి చెందినటువంటి 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఏదైతే వేస్ట్ ఆయిల్ అనేటువంటి తయారవుతున్నటువంటి ప్రాసెస్ సందర్భంలో తెల్లవారు 5:30 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి పూర్తిగా భద్రతా వైఫల్యం అనేటువంటిది మనకు కట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. భద్రతా వైఫల్యం వల్లే కార్మికుడి యొక్క నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. శవాలు అంటే మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయండి, సేఫ్టీ ఆడిట్ పాటించండి. భద్రతా వైఫల్యం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనేక కుటుంబాలు ఈదిన పడి అలోలక్షణమైనటువంటి అలమటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ చనిపోయినటువంటి వెంకటేష్కి భార్యతో పాటు 3 పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మృతదేహాలను చూస్తే వర్ణాతీతం, చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా ఘోరంగా మృతి చెందినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆయిల్ తయారీ సందర్భంలో ఈ జరిగినటువంటి ప్రమాదమే. ఏదైతే దానికి 50 నిమిషాలకు మాకు ఒక ఫైర్ కాల్ రావడం జరిగింది సార్. దక్షిణ ఎనర్జీ అనే ఇండస్ట్రీలో ఫైర్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా అనకాపల్లిలో ఉన్న అగ్నిమాపక రెండింటిని రామ్కీలో ఉన్నటువంటి 2 వాహనాలు టర్న్అవుట్ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి మంటల పొగలతోటి ఈ ప్రదేశం అంతా వ్యాపించి ఉంది. వెంటనే మా దగ్గర ఉన్న వాహనాలతో ఇమీడియట్గా ఫైర్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది. వితిన్ ½ an hourలోనే మేము ఫైర్ని అంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది సార్. అప్పటికే 2 చనిపోయి అయితే ఉన్నారు. ఆ బాడీలో లోకల్ సిఐ గారికి అప్పచెప్తే వాళ్ళు హాస్పిటల్కి తరలించడం అనేది జరిగింది సార్.